శ్లోకం భగవద్గీత యథాతథం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనః ధర్మే నష్టే కులం కృత్స్నా మధర్మో భవత్యుత. కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోతుంది. ఆ విధంగా వంశంలో మిగిలిన వారు అధర్మపరులవుతారు. ఇక్కడ అర్జునుడు ఏంటి అంటే ఒక సామాన్యమైనటువంటి ఒక మానవుణ్ణి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడనమాట. ఎవరైతే మోహానికి లోబడి ఉంటారో, కులప్రీతి కలిగి ఉంటారో, వీటన్నిటిని ఆయన తన చైతన్యంగా ఉంచుకొని మనందరి తరపున ఆయన భగవంతుడికి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ యుద్ధం వలన ఎవరైతే పెద్దోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరణిస్తారు. అప్పుడు ధర్మం అనేటువంటిది ఆ పెద్దలు ఉన్నప్పుడే రక్షింపబడుతుంది. ఆ పెద్దలు లేకపోతే అధర్మం ప్రబలిపోతుంది. అంటే మనం కూడా చెడు చేయడానికి ఆర్గ్యుమెంట్లు ఎక్కువ ఉండవు. మంచి చేయాలంటే చాలా ప్రశ్నలు వచ్చేస్తాయి, సందేహాలు వచ్చేస్తాయి. చాలామంది మనం చూస్తూ ఉంటాను. నేను కూడా ప్రచారం చేసేటప్పుడు వాడన్నీ దురలవాట్లు, చెడు అన్నీ చేస్తూ ఉంటాడు. భక్తి చేయరా, మంచి మార్గంలోకి రారా అంటే చాలా ప్రశ్నలు అడుగుతాడు అనమాట. అంటే మంచిని తప్పించుకునే దానికి ప్రశ్నలు అడుగుతారు, చెడుని చేయడానికి ఏం ప్రశ్నలు ఉండవు. సో ఆ రకంగా మనల్ని ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అర్జునుడు ఇక్కడ. ఆయన చెప్పే దాంట్లో కూడా కొన్ని సందేశాలు మనం లాజికల్ సందేశాలు మనం దాని నుంచి కూడా పొందొచ్చు. అంటే ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే తల్లిదండ్రులు, సమాజంలో పెద్దలు వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉండేటువంటి వారు అన్నమాట. ఆ ఆధ్యాత్మిక చింతనలో ఉండడం వల్ల వాళ్ళకు పుట్టేటువంటి సంతానం కూడా వాళ్ళు చాలా మంచి భావనలతోటి పుట్టేటువంటి వారు. ఎందువల్లంటే ఏదో చెప్తారు కదా, పులి కడుపున పులే పుడుతుంది కదా అనేటువంటి ఏదో సామెతలు చెప్తూ ఉంటారు. సో మనం ఒకటి గమనించాలి. ఇప్పుడు సమాజంలో చాలామంది ఏంట్రా నాయన పిల్లలు మరీ విపరీతంగా అయిపోతున్నారు, వాడు చిన్నప్పటి నుంచే చాలా దుర్మార్గపు ప్రవర్తనలతోటి ఉంటున్నారు, కారణం ఏంటి? ఇవన్నీ కూడా మనకు సందేహాలు వస్తాయి. తల్లిదండ్రుల యొక్క చైతన్యాన్ని బట్టి పిల్లలు ఉంటారనమాట. తల్లిదండ్రులు అసలు ఆధ్యాత్మిక చైతన్యమే లేకుండా వాళ్ళు భౌతిక భావన, చెడలవాట్లు వీటన్నిటితో ఉండి వాళ్ళు గర్భాధారణ సంస్కారం అన్నారు. ఒక బిడ్డకు జన్మనివ్వాలన్నా కానీ దానికి ఒక సంస్కారం ఉంది. అంటే నాకు పిల్లలు కావాలా అనుకున్నప్పుడు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన వీటన్నిటితోటి వాళ్ళు చైతన్యాన్ని ఉంచుకొని భార్యాభర్తలు కలవడం వల్ల ఆ కలిసిన తర్వాత ఆ తల్లి గర్భాన్ని దాల్చినప్పుడు కూడా రామాయణం చదవడం, మహాభారతం చదవడం ఇవన్నిటి వల్ల ఏమవుతుంది అంటే ఆ పుట్టేటువంటి ఆ గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు, ఇప్పుడు మనం ఒకటే ఆలోచిస్తాం, ఎవరైనా గర్భిణీ అయితే పౌష్టిక ఆహారం పెట్టాలా అంటే మంచి మంచి బలాన్ని చేకూర్చేటువంటి ఆహార పదార్థాలు తినిపించాలి, పౌష్టికమైనటువంటి చైతన్యాన్ని కూడా ఇవ్వాలా అనేటువంటిది మనం మిస్ అవుతూ ఉన్నాం సమాజంలో. ఇది పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఆహారం పౌష్టికం ఇస్తే వాడి శరీరం బాగా పెరుగుతుంది. చైతన్యాన్ని కూడా, పవిత్రమైన చైతన్యాన్ని కూడా ఇవ్వడానికి తల్లి ప్రయత్నం చేయాలి. అందుకనే ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే ఎవరన్నా తల్లి గర్భాన్ని దాల్చింది అంటే అమ్మ రామాయణం చదువమ్మా, రామాయణాన్ని వినమ్మా. ఎందువల్ల అంటే దాంట్లో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి అర్థం కాలేదు, ఏంటి అంత చిన్న వయసులో భాగవతోత్తముడిగా ఎట్లా వీడు ప్రవర్తిస్తున్నాడు, భాగవతాన్ని ఏ రకంగా చెప్తున్నాడు, హరిభక్తుడు ఎట్లా అయిపోయాడు, ఏంటి హిరణ్యకశిపుడికి అర్థం కాలేదు. కానీ అక్కడ ఏం జరిగింది? హిరణ్యకశిపుడు ఎప్పుడైతే తపస్సు చేయడానికి వెళ్ళాడో, దేవతలు ఎప్పుడైతే ఈ కయాతు ఈ ప్రహ్లాదుని యొక్క తల్లిని ఆమెను సంహరించాలని చెప్పి ఆ పిల్లవాడిని కూడా గర్భంలోనే చంపేయాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు ఇంద్రుడితోటి నారదముని కలిసి చెప్పాడు, అయ్యా నాయన ఆ పుట్టబోయేవాడు సామాన్యుడు కాదు, భాగవతోత్తముడు, ఆయన్ని కానీ మీరు సంహరిస్తే మిమ్మల్ని మీరు చంపుకున్నట్టే. ఎందువల్లంటే హిరణ్యకశిపుడు వచ్చి మిమ్మల్ని సంహారం చేసేస్తాడు, మిమ్మల్ని అందరినీ కాపాడడం కోసం ఆయన పుట్టబోతూ ఉన్నాడు, అర్థం చేసుకో అని చెప్పి ఆ తల్లిని తీసుకొని వెళ్ళి తన ఆశ్రమంలో కూర్చోబెట్టుకొని
భాగవత ధర్మాన్ని ఆమెకి చెప్పాడు. ఆమె కొంచెంసేపు వినింది, తర్వాత నిద్రిస్తూ ఉంది. కానీ ఊగొడుతున్నారు. ఎవరు ఊగొడుతున్నారు? ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి ప్రహ్లాదుడు వింటున్నాడు దాన్ని. అంటే తల్లి గర్భంలోనే చైతన్యం అనేది బీజం వేయాలా అనేటువంటి సందేశం అక్కడ మనకు అర్థమవుతూ ఉందన్నమాట. ఈరోజు పిల్లలు అంతా పుట్టుక నుంచి వీళ్ళంతా దుర్మార్గంగా ఉన్నారు, వీళ్ళు చాలా హింసాపూరితమైన చైతన్యంతో ఉన్నారు, కొట్లాటలతో ఉన్నారు. ఇట్లాంటి పిల్లలు ఏంటి ఇప్పుడంతా సమాజంలో మారిపోయింది పిల్లల యొక్క వ్యవహారాలు అని చెప్పి అనుకుంటున్నాం. కానీ అటువంటి పిల్లలను ఎటువంటి చైతన్యంలో వాళ్ళకి జన్మనివ్వాలన్నటువంటిది మనం మిస్ అయ్యాం. దానివల్ల ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఇక్కడ అర్జునుడు కూడా అంటున్నాడు, అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి రక్షణ కల్పించేటువంటి పెద్దలు సమాజంలో లేకపోతే సమాజం, కుల వ్యవస్థ, ప్రతిదీ కూడా ధర్మ వ్యవస్థ అన్నీ కూడా దిగజారిపోతాయి కదా అని చెప్పి అర్జునుడు ప్రశ్నిస్తూ ఉన్నాడనమాట. సో అందుకని మనం ఏంటి అంటే పౌష్టికాహారం ఇచ్చి వాడిని బలమైన పిల్లోడిని పుట్టించడం అనేది కాదు, పౌష్టికమైనటువంటి చైతన్యాన్ని కూడా ఇవ్వాలా, ధర్మయుతమైనటువంటి చైతన్యాన్ని కూడా ఇవ్వాలా అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని ఆ ఏ తల్లులైతే గర్భాన్ని దాల్చి ఉంటారో అప్పుడు అంటే దీని మీద కూడా ఒక సైంటిఫిక్ రీసెర్చ్ జరిగిందండి అమెరికాలో ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత పర్టికులర్ టైంకి వచ్చేసరికి వాడు ఏడుస్తున్నాడంట. ఏడుస్తూ ఉంటే వీళ్ళకేం అర్థం కాలేదు. ఆయన కరెక్ట్గా ఆ టయానికి ఏడుస్తాడు. అప్పుడు ఏడుస్తూ ఉంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఏమో వాళ్ళు కూడా ఏమీ ఐడెంటిఫై చేయలేకపోయారు. ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు ఆ సైకాలజిస్ట్ ఏమన్నాడంటే, అమ్మ వీడు గర్భంలో ఉన్నప్పుడు పర్టికులర్గా ఆ టైంలో నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అడిగాడంట. అప్పుడు ఆమె చెప్పింది, ఫలానా సీరియల్ వాచ్ చేస్తున్నాను అని. ఏం లేదమ్మా సమస్య, నువ్వు ఈరోజు ఆ టయానికి ఆ సీరియల్ పెట్టి వాడు ఏడవడు అని చెప్పాడంట. అప్పుడు ఆ టయానికి ఆ సీరియల్ పెట్టిందంట, వాడు హ్యాపీగా కూర్చున్నాడు. అంటే ఆ సీరియల్కి వాడు తల్లి గర్భంలోనే అడిక్ట్ అయిపోయాడు అనమాట. సో దీన్ని బట్టి వాళ్ళు సైంటిస్టులు ఏమన్నారు అంటే, వాడి యొక్క చైతన్యం తల్లి గర్భం నుంచే బిల్డప్ అవుతుంది అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఇట్లాగే మనం కూడా ఎవరికన్నా ఉత్తమ సంతానం కలగాల అని, నిజంగా నీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలా, వాడు మంచివాడై ఉండాలా, వాడికి వాడు మంచి చేసుకుంటూ సమాజానికి కూడా వాడు మంచి చేయాలా అనేటువంటి దృక్పథం ఎవరిలో ఉన్నా కానీ వారు చేయాల్సింది ఏంటి అంటే, వాళ్ళు ఆ తల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి కూడా ఆ పిల్లవాడికి పౌష్టికమైన ఆహారంతో పాటు పౌష్టికమైనటువంటి చైతన్యాన్ని ఇవ్వడం కోసం ప్రతినిత్యం వాడికి రామాయణాన్ని వినిపించడము, ఇటువంటివన్నీ కూడా చేయాలి. ఆమె చదివితే చాలు. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి అంటే, వాడికి పౌష్టిక ఆహారం, పౌష్టిక చైతన్యం అంటే ఆహారం బలమైంది ఆమె తింటే వాడికి ఆటోమేటిక్గా బలం వస్తుంది. ఆమె చైతన్యం మంచి చైతన్యంలో ఆమె గడిపితే ఆ చైతన్యం ప్రభావం వాడి మీద ఉంటుందన్నమాట. సింపుల్. సో అందుకని మన యొక్క ఆధ్యాత్మిక జీవనం అంటే చాలా సైంటిఫిక్ అన్నమాట. అందుకనే హిట్లర్ కూడా ఏంటి అంటే ఆర్యులను సృష్టించాలా అనేటువంటి ఉద్దేశంతో, ఆర్యులు అంటే జీవితం యొక్క విలువ తెలిసినటువంటి వారు, వాడికి అది అర్థం కాక బలమైన శరీరాలు కలిసినటువంటి స్త్రీ పురుషుల సాంగత్యం వల్ల పుట్టేవారు ఆర్యులు అని చెప్పి బలహీనంగా ఉండే వాళ్ళందరినీ చంపేశాడు, కొన్ని లక్షల మందిని. అది కాదు, బలమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యం కలిగినటువంటి స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టబోయేటువంటి వాడు ఆర్యుడు. ఆర్యుడు అంటే జీవితం విలువ తెలిసినవాడు, మనుష్య జీవితం విలువ తెలిసినవాడు. సో అందుకని చెప్పి మనం ఏంటి అంటే ఉత్తమ సంతానం, సమాజంలో వ్యక్తులు ఉత్తమమైన వ్యక్తులుగా ఉండాలా అంటే ఆ యొక్క తల్లి గర్భంలో ఆ బీజం పడేదానికి ముందే ఆ తండ్రి యొక్క చైతన్యం బాగుండాలా, ఆ మోసేటువంటి తల్లి యొక్క చైతన్యం కూడా ఆధ్యాత్మికంగా ఉండాలా. ఆ రెండిటి యొక్క ప్రభావం వల్ల ఆ పుట్టబోయేవాడు ఉత్తమ సంతానంగా ఉంటాడనమాట. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. మన సనాతన సంస్కృతి అందుకనే ఏంటి అంటే గర్భాధారణ సంస్కారం అన్నారు. అదేదో పిచ్చిగా స్త్రీ పురుషుల కలయిక వల్ల పుట్టబోయేది కాదనమాట. దాన్ని ఒక పవిత్రమైనటువంటి ఒక సంస్కారంగా చేసి ఒక పవిత్రమైన బిడ్డకు జన్మనివ్వాలనేటువంటి సంకల్పంతో
జరిగేటువంటిదే గర్భాధారణ సంస్కారం. సో ఇవన్నీ మన సనాతన సంస్కృతిలో జీవిత విధానం హైలీ సైంటిఫిక్ అండి. దీన్ని అర్థం చేసుకోక ఇదేదో మూఢనమ్మకాలని చెప్పి అవని చెప్పి ఇవని చెప్పి, నువ్వు అర్థం చేసుకోవాలంటే దానికి తగ్గ చైతన్యం ఉండాలి నీలో. ఒక్క దురదృష్టం ఏంటి అంటే సనాతన ధర్మంలో ప్రతి సబ్జెక్టును ఎవడన్నా టీచ్ చేయాలంటే వాడికి ఏదైనా క్వాలిఫికేషన్ ఉండాలి. క్వాలిఫికేషన్ లేకుండా టీచ్ చేయడానికి ఎవరు అనుమతించరు. కానీ ప్రతిదానికి క్వాలిఫికేషన్ ఉండాలి. ఆధ్యాత్మిక చింతన మాత్రం ఏ క్వాలిఫికేషన్ లేదు. ఎవడికి దోచిందో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. దీనివల్ల సమాజంలో వ్యక్తులు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని చెప్పి ఈ యొక్క సనాతన సంస్కృతిలో ప్రతిదీ లోక కళ్యాణం కోసం సైంటిఫిక్గా ఆ యొక్క లోకరక్షకుడు, ఆ భగవంతుడు, సృష్టికర్త ఆయన ఇచ్చినటువంటి ధర్మం ఇది. ప్రతి దాని వెనకాల ఒక పరమార్థం ఉంది. గుడ్డిగా ఏది ఆయన చేయలేదు. దాన్ని మనం అనుసరిస్తే ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో జీవించేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందువల్ల ఈ యొక్క ఉత్తమ సంతానం సమాజంలో ఉండాలా అంటే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. అర్జునుడు చెప్తున్నాడు, ఆ ధర్మాన్ని రక్షించేటువంటి వ్యక్తులు లేకపోతే వర్ణశంకరాలు పుడతారు, వాళ్ళ వల్ల సమాజం నాశనం అయిపోతుంది. ఆ ఉత్తమ సంతానం ఎట్లా కలగాల అనే దానికి కూడా భగవద్గీతలో ఒక సందేశం ఇది. సో అందువల్ల మన ధర్మాన్ని గౌరవించండి. మన ధర్మంలో ఉన్నటువంటి శాస్త్రీయ కోణంలో దాన్ని అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. దాన్ని అర్థం చేసుకోవాలంటే దానికి సరైనటువంటి చైతన్యం ఉండాలా. ఇప్పుడు మనం అద్దం మీద ధూళి ఉంటే మన ముఖాన్ని మనం చూసుకోలేం. ఆ ధూళి తొలగించాలి. మనలో ఉన్నటువంటి అనర్థాలు తొలగినప్పుడే ఈ తత్వం కూడా వంటపడుతుంది. ఆ అనర్థాలు తొలగాల అంటే మనం భగవత్ నామాన్ని జపించాలి. అప్పుడే ఈ తత్వం కూడా సరిగా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల శాస్త్రం అన్నటువంటిది నిన్న సత్యమే, ఈరోజు సత్యమే, రేపు సత్యమే. ఎందువల్ల అంటే అది ఇచ్చింది ఎవరో మానవుడు ఊహించుకొని ఇచ్చింది కాదు, సృష్టించినటువంటి సృష్టికర్త భగవంతుడు ఇచ్చింది. అందువల్ల అది ఒక మాన్యువల్ మానవ యంత్రానికి. దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. దాన్ని ఏ దృష్టితో అర్థం చేసుకోవాలో ఆ దృష్టితో అర్థం చేసుకున్నప్పుడే సమాజం ఉద్ధరింపబడుతుంది. ప్రతినిత్యం భగవత్ నామాన్ని జపించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎప్పుడైతే నామం జపిస్తామో అనర్థాలు తొలగిపోతాయి మనసులో. అప్పుడు ఈ తత్వం కూడా మనకు సరిగా అర్థమవుతుంది. జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.